కాబట్టి పౌలు గారు ఆహ్, చేసినటువంటి 4 మిషనరీ జర్నీస్‌ని మనం చదువుకుంటూ, ధ్యానించుకుంటూ వచ్చాము. ఇది 4వ మిషనరీ జర్నీ. అయితే 21 అధ్యాయం నుంచి 28వ అధ్యాయం వరకు ఉన్నటువంటి ఈ పాఠ్య భాగాన్ని మనం చదువుతా ఉంటున్నాం. ఫస్ట్ మిషనరీ జర్నీ, ఆ రెఫరెన్సెస్, డ్యూరేషను అన్నీ ఒకే పిక్చర్‌లో వాటి మ్యాప్స్ ఆహ్, ఎట్లా ఏంటి ఇవన్నీ కూడా మనము ఈ ఒకే ఒక స్లైడ్‌లో చూడొచ్చు. అయితే ఈ 4 మిషనరీ జర్నీలలో కూడా మొదటిది ఆహ్, సెలూకియా నుంచి బయలుదేరి అంతియొకయకు రావడము. అలాగే తిరిగి అంతియొకయ నుండి జెరూసలేముకు వచ్చి మళ్ళీ అంతియొకయలో సెకండ్ మిషనరీ జర్నీ చేయడము. థర్డ్ మిషనరీ జర్నీ లాస్ట్ వీక్ చూసాము. అంతియొకయలో స్టార్ట్ అయ్యి జెరూసలేంకి రావడము. అయితే ఇప్పుడు చివరిగా జెరూసలేము నుండి రోమ్ పట్టణానికి ఆహ్, అపోస్తలుడైన పౌలు గారు వెళ్తున్నట్లుగా మనము గమనిస్తా ఉంటున్నాం. ఈ 4వ మిషనరీ జర్నీ ఆహ్, చివరిగా రోమాలో గృహ నిర్బంధం అయ్యి ఒక ఈ యెరూషలేము నుండి రోమా పట్టణానికి సుమారుగా 2.5 సంవత్సరాలు 2130 మైళ్ళు ఆహ్, 1920 మైళ్ళు సీ మీదను అంటే ఓడలోను, ఒక 210 మైళ్ళు ఆహ్, భూమి మీద ప్రయాణం చేసినట్లుగా ఆ కాలమానం ప్రకారం చూస్తే 57 ఏడీ నుంచి 61 ఏడీ, తర్వాత 64లో లేదా 62లో ఆ ప్రాంతంలో చనిపోయారు అని అంటారు. కొంతమంది స్కాలర్స్. మనము చదువుతున్న ఈ చాప్టర్స్ ఈరోజు 21 చాప్టర్, 21 వర్స్ నుంచి 28 చాప్టర్ లాస్ట్ వర్స్ వరకు మనం చూడబోతా ఉంటున్నాం. కాబట్టి 57-62 అని చూసినప్పుడు, ఒకసారి ఈ పట్టణాలని దయచేసి మనం గమనిస్తే, యెరూషలేము నుండి సిజరయాకు కైసరు అని అంటారు. తర్వాత అక్కడి నుంచి సీదోను, సీదోను నుండి మైరా, మైరా నుండి ఓడ ప్రయాణంలో ఫెయిర్ హెవెన్స్, ఫెయిర్ హెవెన్స్ నుంచి మాల్టా దీవులు, అక్కడి నుంచి సిరాక్యూసు, రేగీము, తర్వాత పులేతు, అక్కడి నుంచి చివరిగా రోమ్. ఈ పట్టణాలను మనము ఈ దినము చాలా వాక్య భాగాల్లో వస్తా ఉంటాయి. కాబట్టి ఈ పట్టణాలని మనం ఒకసారి చూస్తే యెరూషలేము నుండి కైసరకు ఎన్ని మైళ్ళు, అలాగా ప్రతి పట్టణం నుండి ఎన్ని మైళ్ళు, దాదాపు 2130 మైళ్ళు, 2.5 సంవత్సరములు అపోస్తలుడైన పౌలు గారు ఈ జర్నీని చేసినట్లుగా మనం చూస్తా ఉంటున్నాం. అయితే ఈ ప్రయాణ మార్గములో అనేక ఇబ్బందులు రావడము, తర్వాత అనేక పరిచర్య గూడా జరగడము మనము ఇక్కడ గమనిస్తా ఉంటున్నాం. అయితే దీనిని కొంతమంది 4వ మిషనరీ జర్నీ అని అంటారు. కొంతమంది ఇది జస్ట్ ఒక జర్నీ, యెరూషలేము నుండి రోమా పట్టణానికి ఆయన వెళ్ళిన ఒక ప్రయాణము అని అంటారు. ఆహ్, అంటే ఆ లెక్కన చూస్తే మిగిలిన 4 అంటే మిగిలిన 3 జర్నీస్ కూడా అఫీషియల్‌గా బైబిల్‌లో ఇది మొదటి జర్నీ, ఇది రెండవ జర్నీ అని అట్లా మిషనరీ ప్రయాణము అని అట్లా ఎక్కడ రాసి ఉండదు. కాబట్టి చాలా క్లియర్‌గా మనము విభాగించుకునే దానికి అనుగుణంగా దీన్ని 4వ మిషనరీ ప్రయాణముగా మనము చూడ్డంలో తప్పు లేదు. అయితే ఆహ్, ఈ ప్రయాణానికి కారణం ఏంటి అంటే, పౌలు భక్తుడు రోమా పౌరుడుగా ఉన్నాడు. అయితే ఆయనను యూదులు యెరూషలేములో పట్టుకొని ఆహ్, ఆయనను హింసించాలని ప్రయత్నిస్తే, అక్కడున్నటువంటి అధికారులు పౌలు భక్తుడిని మాట్లాడుతూ ఉన్నప్పుడు, "నేను రోమియోని కదా! కాబట్టి నా రోమన్ సిటిజన్ ప్రకారము నన్ను రోమ్‌లో మీరు విచారించాలి" అని విజ్ఞప్తి చేసుకున్నప్పుడు, ఆ విజ్ఞప్తి ప్రకారము ఆయన రోమా పట్టణానికి వెళ్ళడం జరుగుతుంది. ఆహ్, తర్వాత ఈ మిగిలిన అంటే మొదటి 3 జర్నీస్ తనంతట తానుగా వెళ్ళినట్లుగా, అదే పనిగా పని గట్టుకొని మొదటి జర్నీలో బర్నబాసు, అపోస్తలుడైన పౌలు గారు ఇద్దరు కలిసి మిషనరీ ప్రయాణం చేశారు.
రెండవది, మూడవది కూడా తోటి సహోదరుల చేత వెళ్లారు. అయితే ఈ 4వ జర్నీకి వచ్చినప్పుడు ఆ యెరూషలేములో ఉన్నటువంటి యూదులు ఆహ్, ఈ ఈ పౌలు గారిని చంపాలని ప్రయత్నించినప్పుడు ఆ మొదటి 21, 22 22వ అధ్యాయం మొదటి వచనాలలో ఉంటుంది. అక్కడున్నటువంటి అధికారులు, రోమా అధికారులు అక్కడికి వచ్చినప్పుడు వారు ఆయనను కొట్టడం మానేస్తారు. కొట్టడం మానేయడం వల్ల ఆయనని ఆహ్, బందీగా తీసుకెళ్ళి జైల్లో పెడతారు. ఎందుకంటే ఈయన ఒంటరిగా వదిలితే ఎవరో ఒకరు చంపేస్తారు అని ఒక పెద్ద మత కల్లోలము క్రియేట్ అవుతది అని చెప్పి ఆయనను జైల్లో పెడతారు. కాబట్టి ఆ విధంగా ఆయన అఫీషియల్‌గా ఒక ఖైదీగా ఆయనను అధికారులు యెరూషలేము నుండి రోమా పట్టణానికి తీసుకెళ్తారు. ఎందుకంటే ఆ దినాలలో రోమీయ సామ్రాజ్యము అంటే రోమా సామ్రాజ్యము చాలా గట్టిగా ఉండేది. అంటే రోమియులే పరిపాలిస్తా ఉండేవారు. అయితే ఇక్కడ ఎందుకు రోమాకు వెళ్ళాలని పౌలు భక్తుడు కోరుకుంటాడు అంటే, దీంట్లో ఇంకొక ఆహ్, గూఢమైన అంశం ఉంది. కొన్ని వచనాలలో మనం చదివినప్పుడు ప్రభువుల వారు పౌలు భక్తుడికి చెప్తారు. "నీవు నువ్వు యెరూషలేములోను, అలాగే రోమాలోను నా కొరకు సాక్షిగా ఉండాలి. నువ్వు నా కొరకు సాక్షిగా ఉండాలి. నా కోసం నువ్వు సాక్ష్యం చెప్పాలి" అని చెప్పి చాలా క్లియర్‌గా విజన్‌లో తర్వాత అనేక సందర్భాల్లో పౌలు భక్తుడు వాక్య భాగాల్లో మనం చూస్తా ఉంటున్నాం. దాన్ని బట్టి పౌలుకు తెలుసు. నేను రోమాకు వెళ్ళాలి. రోమాలో కూడా నేను సాక్ష్యం చెప్పాలి అని. సో, పా పాల్ అపోస్టల్ పాల్ హియర్ ఈస్ డిటర్మైన్డ్. ఆయనకు తెలుసు. ఆయన ఎట్లైనా కూడా అక్కడికి కూడా వెళ్లి ఆహ్, దేవుని ప్రణాళికను ఏ విధంగా ఆహ్, సఫలీకృతం చేయాలి. హౌ ఐ వాంట్ టు ఫుల్‌ఫిల్ గాడ్స్ పర్ఫెక్ట్ విల్ అని పౌలు భక్తుడు ఆ రోమా పట్టణానికి తనే కోరుకొని వెళ్తాడు. కాబట్టి ఈ దీంట్లో ఈ వాక్య భాగంలో మనము ఈ హైరార్కీని చూస్తాం. ఎంపరర్ చక్రవర్తి నీరో, తర్వాత కింగ్ అగ్రిప్ప, అలాగే కొంతమంది గవర్నర్స్ ఫెలిక్స్, అలాగే ఫెస్టస్. ఫెలిక్స్ ఉంటాడు. ఫెలిక్స్ ఉన్న సమయములో సీజన్‌లో పౌలు పట్టబడతాడు. కానీ ఫెలిక్స్ అయిపోయిన తర్వాత ఫెస్టస్ వచ్చేటప్పుడు ఆ ఫెలిక్స్ ఫెస్టస్‌కి అప్పగిస్తాడు. ఆ విధంగా మిలిటరీ ప్రొఫెషనల్స్ ఉంటారు. మునిసిపల్ ఆహ్, ప్రొఫెషనల్స్, అధికారులు, అలాగే యూదా మతములో ఉండేటటువంటి సాన్‌హెడ్రిన్స్ వాళ్ళు కూడా ఉంటారు. కాబట్టి ఇలాగా హైరార్కీ చాలా ఉందన్నమాట. ఈ హైరార్కీ అంతా కూడా మనకు ఈ అధ్యాయాలలో కనపడతా ఉంటుంది. కింగ్ అగ్రిప్ప, తర్వాత బెర్నికే అనే ఒక రాయల్ ప్రిన్సెస్. ఆమె పొలిటికల్లీ చాలా ఇన్‌ఫ్లూయెన్స్‌డ్‌గా, తర్వాత ఫెస్టస్ అని ఈ విధంగా కమాండర్సు వీళ్ళందరూ కూడా కనపడతారు. అయితే పౌలును యూదులు పట్టుకుంటారు. అక్కడ పట్టుకొని చంపాలని ప్రయత్నిస్తే ఈ అధికారులు ఫెలిక్స్ అయితేనేమి, ఫెస్టస్ అయితేనేమి వీళ్ళు అధికారికంగా విచారణ చేద్దాము అని చెప్పి విచారణ చేస్తూ పౌలును దేవుని యొక్క ప్రణాళిక చొప్పున పౌలు ఆ విధంగా వాళ్ళ చేత కాపాడబడతాడు. కాబట్టి కొన్ని అప్లికేషన్ పాయింట్స్‌ని కూడా మనము చాలా అప్లికేషన్ పాయింట్స్ ఉన్నాయి. ఎందుకంటే ఆహ్, ఆల్‌మోస్ట్ 6 చాప్టర్స్ కాబట్టి దయచేసి ప్రతి అధ్యాయాలలో ఎక్కడెక్కడ అప్లికేషన్ పాయింట్స్‌ని మనము వచనాలలో చూసి నేర్చుకుంటామో వాటిని కొంచెం నేను హైలైట్ చేస్తూ ఎందుకంటే ఒక స్టోరీ లాగా జరిగిన కథలాగా గూడా చూసుకోవచ్చు. అది చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటది. అలాగా చూసుకుంటూ అక్కడక్కడ ఏదైనా మనకు కొన్ని అప్లికేషన్ పాయింట్స్ ఉంటే మన జన జీవితంలో కూడా ఏ విధంగా అప్లై చేయాలి అని ఆ అప్లికేషన్ పాయింట్స్‌ని చూసుకోవాలని నేను గమనిస్తా ఉంటున్నాను. కాబట్టి 21 అధ్యాయం 21 వచనంలో చూసినప్పుడు అక్కడ ఉన్న యూదులు తమ పిల్లలకు సున్నతి చేయకూడదనియు, మన ఆచారముల చొప్పున నడవకూడదనియు పౌలు చెప్పినటువంటి మాటలు అక్కడ ఉన్నటువంటి యూదులు వారందరూ విన్నారు. కాబట్టి నిన్ను చాలా వేరుగా నీ మీద వేరే ఇంప్రెషన్ ఉంది అని చెప్పి అక్కడున్నటువంటి విశ్వాసులైతేనేమి, కొంతమంది అపోస్తలులు కూడా ఆహ్, వారు కూడా ఈ పౌలు భక్తునికి చెప్పినప్పుడు నువ్వు వాళ్ళతో పాటు వెళ్ళి
ఆహ్, "నువ్వు కూడా వాళ్ళతో పాటి క్షౌరం చేపిచ్చుకో, శుద్ధి చేసుకో" అని చెప్పి కానుకలు అర్పించుకో అని చెప్పి చెప్తారు. అట్లా చెప్పినప్పుడు ఇ ఇదివరకు చూస్తే మనము కొన్ని ప్రాంతాలలో ఆహ్, పర్టిక్యులర్‌గా అంతియొకయ్యకు బర్నబాస్ గారు, పౌలు గారు వీరిద్దరూ పత్రికలు తీసుకెళ్తారు. అపోస్తులులు యాకోబు రాసి ఇచ్చినటువంటి పత్రికను యాకోబు, యోహాను, పేతురు గారులు ఇచ్చినటువంటి ఆ పత్రికను తీసుకెళ్ళి మనము ఇంకా పాత ఆచారాలను, సున్నతిని మనము చేయకూడదు అని చెప్పి చెప్తారు. కానీ తిమోతికి అక్కడ సున్నతి ఇస్తాడు పౌలు భక్తుడు. అట్లనే ఇక్కడ కూడా వీళ్ళ మాట విని వీళ్ళతో పాటి వెళ్ళి వారిని వెంటబెట్టుకొని శుద్ధి చేసి దేవాలయంలో ప్రవేశించి ఆహ్, మనం ఇక్కడంతా ఇట్లా చూసినప్పుడు అరే! ఎందుకు పౌలు డబుల్ స్టాండర్డా అని ఒక్కొక్కసారి మనకు అనిపిస్తది. కానీ ఆ దినాలు ఆ యొక్క పరిస్థితులు ఎలాగా ఉన్నాయో మనకు తెలియదు కానీ, ఒకవేళ ఆహ్, అదే అది చేయకూడదు అని గట్టిగా పట్టుకొనే ఉండొచ్చు. కానీ మరి ఎందుకు ఆ విధంగా చేశాడో మనకు తెలీదు. ఒకవేళ దాన్ని మిస్టేక్‌గా ఒకవేళ చూడొచ్చేమో కొంతమంది స్కాలర్స్ దాన్ని మిస్టేక్‌గా చూస్తారు. చూసి వర్ణిస్తా ఉంటారు. అయితే అది సిన్ కాదు. అది ఒక పాపము కాదు అని మాత్రం మనం గమనించాలి. ఒకవేళ మిస్టేక్ లాగా చూసినప్పటికీ అది పాపము కాదు అని గమనించినప్పుడు పౌలు భక్తుడు కూడా ఆ దినాలలో ఇంకా ఆ మెచ్యూరిటీ ప్రోగ్రెషన్‌లో ఉన్నప్పుడు ఆహ్, పరిస్థితులను బట్టి అక్కడున్నటువంటి ప్రజలను కూడా దేవుని కోసము వాళ్ళను కూడా జయించే దాని కోసం ఏమైనా వాళ్ళతో పాటు ఇలాగ వెళ్ళాడేమో అని మనము చూడొచ్చు. అయితే ఆహ్, ఈ 4గవ ప్రయాణంలో చాలా అంశాలను మనం చూస్తా ఉంటున్నాము. ఇక్కడ చూస్తే ఆహ్, కైసరయ నుండి సీదోనుకు, అక్కడి నుంచి మైరాకు, మైరా నుండి కిద్నుకు, అక్కడి నుంచి మెలితే అనే ఒక ద్వీపానికి అక్కడ గూడా కొంచెం పరిచర్య చేయడము. ఆహ్, తర్వాత అక్కడి నుంచి ఎఫెసీ, తర్వాత కైసరుకు, చివరిగా రోమా పట్టణానికి వెళ్ళడం జరుగుతుంది. అయితే 21 అధ్యాయము 32 వచనంలో మనం చూసినప్పుడు అక్కడ సైనికులను, శతాధిపతులను వెంటబెట్టుకొని వారు యుద్ధకు పరిగెత్తి వచ్చెను. పై అధికారి సైనికులను, రానువ వారిని చూచి పౌలును కొట్టుట మానిరి. ఇక్కడ చూస్తే ఆ సైనికులను, శతాధిపతులను కూడా ఆహ్, ఆహ్, దేవుడు వాడుకొని పౌలును అక్కడ చంపకుండా వాడుకున్నట్లుగా మనం గూడా కొన్ని హ్మ్. సెషన్స్‌లో మనం విన్నాం కదా! దేవుడు మనలని అక్కడ ఉన్నటువంటి అధికారులను వాడుకొని మనము పరిచర్య చేసే విషయమైతేనేమి, ఒకవేళ మనకు కూడా ఏదైనా ఆపద ఉంటే దాన్ని తప్పించే విషయంలో కూడా దేవుడు ఎప్పుడు కూడా తన బిడ్డలని సంరక్షిస్తూ వీలైతే ఎవరినైనా కూడా ఆయన వాడుకొని ఒక్కొక్కసారి ఇమ్మిగ్రేషన్ లాస్ కానీ, తర్వాత కొన్ని ఆహ్, ఆహ్, కొన్ని ఒక్కొక్కసారి కొన్ని రూల్స్ కానీ చాలా ఈజీగా దేవుడు మార్చేయడము, నా కోసమే ఈ రూల్ మారిందేమో అని కూడా కొంతమంది దేవుని బిడ్డలు సాక్ష్యం ఇస్తా ఉంటారు. కాబట్టి ఆ విధంగా పౌలు భక్తుడు ఈ అధికారుల చేత చంపబడకుండా కాపాడబడినాడు. అలాగే చూస్తే పౌలు భక్తుడికి గ్రీక్ వస్తది, హీబ్రూ వస్తది. ఆయన యూదుడు గాను, రోమన్ గాను. కాబట్టి ఇలాగ మల్టీ స్కిల్స్, మల్టీ లాంగ్వేజెస్ కలిగి ఉన్నటువంటి నైపుణ్యునిగా కూడా మనం చూస్తా ఉంటున్నాం. కాబట్టి దేవుడు మనం గూడా వేరే దేశం నుంచి ఇండియా నుంచి వచ్చినాము. మనకు డిఫరెంట్ లాంగ్వేజెస్ వస్తాయి. కాబట్టి ఆ లాంగ్వేజెస్‌ని మనం కూడా వాడుకొని ఎప్పుడు సమయం దొరికిన సమయమందును, అసమయమందును మనము సువార్త ప్రకటిస్తూ దేవునికి మనము మంచి బిడ్డలముగా ఉండాలి అని దేవుడు మనకు గుర్తు చేస్తా ఉన్నారు. అలాగే 9దో అధ్యాయము 7వ వచనము, 22వ అధ్యాయము 9దో వచనంలో మనం చూసినప్పుడు ఆయన యొక్క సాక్ష్యాన్ని ఇక్కడ మనము చదువుతూ ఉంటాం. 9వ అధ్యాయంలోను, 22వ అధ్యాయంలోను ఆయనతో పాటి కొంతమంది ప్రయాణం చేసినారు. అయితే ఒక చోట వారు స్వరము వినిరి కానీ ఎవరిని చూడలేదు అని ఉంటది. 22 అధ్యాయంలో
నాతో కూడా ఉన్నవారు వెలుగును చూచిరి కానీ నాతో మాట్లాడిన వారి స్వరము వినలేదు అని ఉంటది. ఇది ఎందుకు ఒకే అధ్యాయంలో 2 వచనాల చోట వారు స్వరం విన్నారు అని, ఇంకో చోట స్వరం వినలేదు అని మనమేదో వాక్యములో తప్పులు పట్టాలని మనము ఆ విధంగా చూడకూడదు గానీ, మరి ఇంటర్ప్రిటేషన్స్ ఎలాగొచ్చాయో మనకు తెలీదు కానీ, సమ్మరీగా మనం ఏం గమనించాలి అంటే, పౌలు భక్తుడితో పాటి అనేక మంది ఉన్నారు. మరి పౌలు భక్తుడు దేవుని యొక్క స్వరాన్ని విన్నారు. దేవుని యొక్క వెలుగును చూసారు. సాక్షాత్తు యేసు ప్రభుల వారిని చూసి ఆయన స్వరం విన్నట్లుగా మనము చదువుతా ఉంటున్నాం. అయితే మిగిలిన చుట్టుపక్కల వాళ్ళు ఎందుకు వినలేదు లేదా చూడలేదు అని మనం గమనిస్తే, మనం కూడా ఒక్కొక్కసారి చర్చికి పోతా ఉంటాం మందలో చాలా అందరితో పాటి. కానీ ఎంతమంది నిజంగా వాక్యం వింటున్నారు? ఎంతమంది ఆ యొక్క ప్రభువుల వారి స్వరం విని బట్ట దాన్ని బట్టి గైకొని అవలంబించి అప్లై చేస్తా ఉంటున్నారు. ఆ విధమైన పౌలు గారి లెక్కలో నీవు నేను ఉండాలని జెప్పి దేవుడు గుర్తు చేస్తా ఉంటున్నాడు. కాబట్టి మనము ఒక్కొక్కసారి ఏదో తెలిసి తెలియనట్లుగా సమయాన్ని గడుపుతా ఉంటున్నామేమో. అలాగ కాకుండా కాన్షియస్‌గా మనం దేవుని యొక్క స్వరాన్ని వినాలని దేవుడు మనకు మరొకసారి గుర్తు చేస్తా ఉన్నాడు. 22వ అధ్యాయాన్ని మనం ఒకసారి చూసినప్పుడు ఒక ఏ ఏ అంశాలు ఉన్నాయి అని చూస్తే, ఒక గుంపును ఉద్దేశించి మాట్లాడడము, తన యొక్క వాదనను ప్రారంభిస్తూ, ఆ యొక్క వాదనలో కూడా ఆయన పౌలు భక్తుడు తన యొక్క టెస్టిమనీని చాలా క్లియర్‌గా చెప్తాడు. ఎక్కడ సమయము దొరికితే ఆ సమయాన్ని చేజిక్కించుకొని అపోస్తలుడైన పౌలు గారు ఆయన ఉండేదే కేవలము క్రీస్తు ప్రభుల వారి గురించిన సాక్ష్యాన్ని చెప్తూ ఉంటాడు. కాబట్టి ఆహ్, ఈ విధంగా అక్కడున్నటువంటి అధికారులు కూడా ఆ యొక్క దేవుని యొక్క సువార్తను వినేదానికి పౌలును దేవుడు వాడుకున్నట్లుగా చూస్తా ఉంటున్నాం. కైసరయ్యలోను, సీదోను, తర్వాత మైరా అక్కడ ఏమేమి జరిగినాయి అని నేను అన్ని పాయింట్స్ ఇక్కడ వ్రాసి ఉంచాను. ఆహ్, ప్రతి ప్రతి డీటెయిల్డ్ పాయింట్స్‌ని నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తా ఉంటే మనకు చాలా సమయము పడతది. కాబట్టి కొన్ని హైలైట్స్ మాత్రమే నేను మీ మధ్యకు తీసుకురావాలని ఇష్టపడతా ఉంటున్నాను. ఈ స్లైడ్స్‌ని దయచేసి ఎవరైనా తీసుకోండి. తీరిగ్గా నిదానంగా సమయం దొరికినప్పుడు ఇంకా ఏమైనా పరిశుద్ధాత్మ దేవుడు మనం చదివేతప్పుడు మాట్లాడే మాటలు సంధించే ఆ యొక్క సంధింపును మనము గుర్తెరిగి ఇంకా ఎక్కువ నేర్చుకొని క్రీస్తు ప్రభుల వారి స్వారూప్యంలోకి వెళ్ళాలని మరొకసారి నేను విన్నవిస్తా ఉంటున్నాను. కాబట్టి మెల్లితే అనే ఒక ద్వీపానికి వారు కొట్టుకొని పోవడము, అక్కడి నుంచి సెరక్యూసు, రేగియు, ఆహ్, పోతియేలి అని తర్వాత చివరిగా రోమా పట్టణానికి పౌలు భక్తుడిని తీసుకెళ్తారు. అయితే ఇక్కడ మ్యాప్ సరిగ్గా లేదు. దయచేసి ఏమనుకోవద్దండి. కానీ ఒకసారి గమనిస్తే ఈ మ్యాప్ ఇలాంటి మ్యాప్‌నే ప్రతి ఊరు చోట మనము ఒకసారి చూసుకుంటూ వెళ్ళొచ్చు. అయితే 22వ అధ్యాయము 14వ వచనంలో మనం చూసినప్పుడు, దేవుడు తన చిత్తమును తెలుసుకొనుటకు, ఆ నీతిమంతుని చూచుటకు, ఆయన నోటి మాట వినుటకును నిన్ను నియమించియున్నాడు అని చెప్పి అక్కడ పౌలు భక్తుడి గురించి మనము చదువుతా ఉంటున్నాం. అలాగే 22:15లో నీవు కన్న వాటిని గూర్చియు, విన్న వాటిని గూర్చియు సకల మనుష్యుల ఎదుట ఆయనకు సాక్షివైయుందువు. ప్రభువుల వారికి సాక్షిగా ఆహ్, ఈ పౌలు భక్తుడిని దేవుడు వాడుకున్నట్లుగా మనం చూస్తా ఉంటున్నాం. ఈ 14, 15 వచనంలో ఒక బిలీవర్‌గా, ఒక విశ్వాసిగా మనము ఇక్కడ గమనిస్తే 4 అంశాలను గమనించొచ్చు. నీవు నేను కూడా ఆ యొక్క ప్రభువు చిత్తాన్ని తెలుసుకుంటున్నామా? యేసు ప్రభుల వారిని దినదిన జీవితంలో మనము చూస్తుంటున్నామా? మన డైలీ డివోషన్ చదివేతప్పుడు ఆయన యొక్క స్వరం వింటున్నామా? ఆయన స్వరము వింటూ నిజంగా మన దిన జీవితాన్ని మనము ఏ విధంగా గడుపుతున్నాం? ఒకరికి సాక్ష్యముగా ఒక సా క్రీస్తు ప్రభుల వారికి సాక్షిగాను, మహిమార్థముగాను బ్రతుకుతా ఉంటున్నామా? అని ఒకే ఒక వచనంలో ఈ 4 అంశాల్ని మనం చూడవచ్చు. కాబట్టి అక్కడ పౌలు భక్తుడు ఏం చెప్తున్నాడంటే, నేను ఆ దినము ప్రభుల వారి దర్శనాన్ని చూశాను.
అననీయ దగ్గరికి వెళ్ళాడు. అక్కడ ఇమ్మీడియేట్‌గా బాప్టిజం తీసుకున్నాడు. ఒకవేళ మన సంఘంలో ఇంకా ఎవరైనా వాటర్ బాప్టిజంకి ఆ ఒబీడియన్స్ చూపించకుండా ఉంటే, మన ఇంట్లో వాళ్ళు, కుటుంబ సభ్యులైనా, సంఘ సభ్యులైనా ఎవరినైనా కూడా మనము వాటర్ బాప్టిజంకి మనము ఎంకరేజ్ చేయాలి అని చెప్పి, ఇంకా ఒకవేళ తీసుకొని వాళ్ళు తీసుకోవాలి. ఆల్రెడీ తీసుకున్న వాళ్ళు వేరే వాళ్ళని తీసుకొని వాళ్ళని ఎంకరేజ్ చేయాలి. ఒక్కొక్కసారి చాలా సమయం తీసుకుంటారు కొంతమంది. ఆహ్, సమయం తీసుకొని నిజంగా సమయస్ఫూర్తిగా ప్రిపేర్ అవుతే మంచిదే. కానీ ఆ ప్రిపరేషన్ లేకుండా ఏదో టైం అలాగే గడిచిపోతా ఉంటే దయచేసి మనము రెస్పాన్సిబుల్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్‌గా సంఘస్థులను, కుటుంబ సభ్యులని ఆ యొక్క వాటర్ బాప్టిజంకి మనము సహాయం చేయాలి. 23వ అధ్యాయాన్ని ఒకసారి చూసినప్పుడు పౌలు భక్తుడు ఆ సాన్‌హెడ్రిన్ కౌన్సిల్‌కి ముందర తీసుకెళ్తారు. అక్కడ అననీయ అనే ప్రధాన యాజకుడు పౌలును కొట్టమని ఆజ్ఞాపిస్తాడు. అప్పుడు ఆ ప్రధాన యాజకుడిని పౌలు భక్తుడు గుర్తించలేదు కాబట్టి అక్కడ ఆయనని వెంటనే పౌలు భక్తుడు ఆహ్, ఎదురు మాట్లాడడము, దాని తర్వాత ఇమ్మీడియేట్‌గా సారీ చెప్పడము జరుగుతది. కాబట్టి ఈ 23 అధ్యాయము రెండో వచనంలో చూసినప్పుడు పౌలు భక్తుడు ఏమంటారంటే, "సున్నము కొట్టిన గోడా, దేవుడు నిన్ను కొట్టును. నీవు ధర్మశాస్త్రము చొప్పున నన్ను విమర్శింప కూర్చుండివి" అని చెప్పి ఆ విధంగా ఎదురు ఎదురు మాటలు మాట్లాడతాడు. కానీ వెంటనే ఆయన ప్రధాన యాజకుడని తెలుసుకొని, వెంటనే సారీ అని చెప్పి ఆయన అక్కడే అక్నాలెడ్జ్ చేసి, తన తప్పును అక్నాలెడ్జ్ చేసి, నాకు తెలియదు. తెలియక నేను ఈ విధంగా మాట్లాడాను. కానీ వాక్యంలో కూడా ఉంది కదా! ప్రజల అధికారిని నిందింపవద్దు అని. కాబట్టి తన తప్పును అక్కడే తను సవరించుకున్నట్లుగా కూడా మనం చూస్తా ఉంటున్నాం. కాబట్టి తెలిసి తెలియక ఒకవేళ ఏవైనా తప్పులు జరిగినప్పుడు పౌలు భక్తుడు చాలా గొప్ప అపోస్తలుడుగా ఉన్నటువంటి ఆయన సాక్షాత్తు దేవుడు యేసు ప్రభుల వారు పౌలు భక్తునికి కనపడి మాట్లాడినటువంటి ఆ అథారిటీ కలిగినటువంటి ఆయన, అనేక మందిని స్వస్థపరిచినటువంటి ఆయన ఇమ్మీడియేట్‌గా ఆయన అక్కడ అక్నాలెడ్జ్ చేసి ఒప్పుకుంటాడు. కాబట్టి మనం కూడా తప్పు ఏదైనా జరిగినప్పుడు ఇమ్మీడియేట్‌గా మనము సారీ చెప్పాలని చెప్పి దేవుడు ఇక్కడ మనకు గుర్తు చేస్తా ఉంటున్నాడు. ఆ విధంగా యెరూషలేము నుండి కైసరకు వెళ్తూ ఉన్నారు. కైసరుకు వెళ్ళినప్పుడు అక్కడ ఆ రాత్రి ప్రభువు అతని యొద్ద నిలిచుండి, "ధైర్యముగా ఉండుము. యెరూషలేములో నన్ను గూర్చి నీవెలాగు సాక్ష్యం ఇచ్చితివో, అలాగున రోమాలో కూడా సాక్ష్యమియ్యాలి" అని చెప్పి ఆ రాత్రి ప్రభువు అతని యొద్ద నిలిచుండి ధైర్యముగా చెప్తాడు. కాబట్టి మనం కూడా ఒకసారి గమనిస్తే 23వ అధ్యాయము 10, 12 వచనాల్ని కూడా చూస్తే, కలహం ఎక్కువైనప్పుడు వారు పౌలును చీల్చివేయుదురేమో అని ఆ సహస్రాధిపతులను, తర్వాత ఉదయమైనప్పుడు యూదులు కట్టుకట్టి, తాము పౌలును చంపు వరకు మేము అన్నపానం పుచ్చుకొనము అని చెప్పి ఒట్టు పెట్టుకుంటారు. కాబట్టి ఈ విధంగా చూస్తే దేవుడు ఆ అధికారులను సహస్రాధిపతి ఆ అధికారులను వాడుకొని తన యొక్క సాక్షార్థమై సంరక్షించుకుంటూ ఉన్నాడు. అయితే ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, దేవుడు నిన్ను, నన్ను కూడా సంరక్షిస్తా ఉన్నాడు. నీకు, నాకు కూడా అనేక ఆహ్, మనము ట్రాఫిక్ చూస్తే యాక్సిడెంట్స్ జరగకుండా తర్వాత కాపాడుతా ఉన్నాడు. ఒక్కొక్కసారి అనేక చోట్ల కూడా దేవుడు మనల్ని కాపాడుతా ఉన్నాడు. అయితే ఎందు నిమిత్తమైతే మనకు ఇంకా స్పృహను ఉంచాడో దేవుడు, దానిని గుర్తెరిగి మనము ఆ దేవునికి సాక్ష్యముగా బ్రతుకుతున్నామా? రోజుకు ఒకరికైనా లేదా వారములో కనీసం ఇద్దరు ముగ్గురికైనా ఆ యొక్క సువార్తను మనం చెప్తా ఉంటున్నామా? అని చెప్పి దేవుడు మనకు మరి ఒకసారి గుర్తు చేస్తా ఉంటున్నాడు. అలాగే 24వ అధ్యాయంలో మనం చూస్తే ఏమేమి వ్రాయబడి ఉన్నాయి అని చూసినప్పుడు అక్కడికి ఆరోపణలు చేసేవాళ్ళు రావడము, తర్వాత ప్రధాన యాజకుడు, పెద్దలు, తెర్తుల్లు గారు కైసరుకు రావడము, అక్కడ కైసరులో ఫెలిక్సు ఆహ్, పౌలుకు కూడా ఆపర్చునిటీ ఇవ్వడము. తర్వాత ఫెలిక్సు విచారణను వాయిదా వేసి ఎందుకంటే ఆ విచారణలో ఏమి కనపడదు.
ఫెలిక్స్ నుంచి కూడా మనం నేర్చుకోవచ్చు. ఆయన ఏదో యూదులు గోల చేస్తున్నారు గదా! అని జెప్పి ఆయనకు ఉన్న అధికారాన్ని బట్టి పౌలును ఏమైనా చేయొచ్చు. కానీ ఆ విధంగా ఆహ్, చంపనివ్వకుండా ఆయన ఏం చేస్తాడంటే వాయిదా వేసేసి తర్వాత ఫెస్టస్ వస్తే ఫెస్టస్‌కి అప్పగిస్తాడు. ఆ విధంగా కైసరయ నుండి సీదోనుకు వెళ్ళడము జరుగుతాది. ఆహ్, ఆ విధంగా మనం ఒకసారి చూస్తే ఆహ్, యెరూషలేము నుండి కైసరకు 105 కిలోమీటర్లు. ఆహ్, పౌలు భక్తుడిని కాపాడుతూ తీసుకెళ్ళేదానికి ఇద్దరు శతాధిపతులు, 200 మంది సైనికులు, 70 మంది గుర్రపు సైనికులు, 200 మంది ఈతగాళ్ళు, ఈ విధంగా అందరినీ పెట్టి ఆహ్, అధికారికంగా ఆ యొక్క అపోస్తలుడైన పౌలును తీసుకెళ్తారు. కాబట్టి ఆ ఫెలిక్స్‌కు అతని భార్య కూడా డ్రుసిల్లా చెప్తది. ఆయన గురించి వివరిస్తది. అందుకు పౌలును చూడాలని, పౌలు మాటలు వినాలని కూడా కైసరు ఆహ్, ఆహ్, ఫెలిక్స్ కైసరులో విచారిస్తాడు. కాబట్టి కైసరు నుండి సీదోనుకు, సీదోను నుండి నెక్స్ట్ సిటీ మైరా. ఆ మైరా సిటీకి రావడం జరుగుతది. ఆ విధంగా మైరా సిటీకి రావడము. మైరా సిటీలో కూడా అగ్రిప్పరాజు, తర్వాత అతని భార్య బెర్నికేయు, కైసరులో ఉన్న ఫేస్తును సందర్శించడము. వారు ఫేస్తుకు ఇవన్నీ కూడా విచారించి, పౌలు ఇలాగా ఉన్నాడు అని చెప్పినప్పుడు ఫేస్తు కూడా విచారణ స్టార్ట్ చేయడము. ఆ ఫేస్తును ఆహ్, ఫేస్తు అధికారికంగా అప్పుడే ఆహ్, ఆహ్, అధికారము చేపడతాడు. కాబట్టి ఆయన కైసరు నుండి యెరూషలేముకు వెళ్తాడు. ఆయన అధికారము వస్తూనే యెరూషలేముకు వెళ్తాడు. యెరూషలేముకు వెళ్ళిన ఇప్పుడు అక్కడున్నటువంటి యూదులు, అరే! ఈ ఫేస్తు అధికారి కైసరు నుండి యెరూషలేముకొచ్చాడు గదా! మనము ఇక్కడ పౌలు గురించి చెప్దాము అని జెప్పి పౌలు గురించి ఈ ఫేస్తుకు అనేక తంటాలు చెప్తారు. అప్పుడు ఫేస్తు ఏమంటాడంటే, "నేను వెళ్తున్నాను తిరిగి. కాబట్టి నేను తిరిగి వెళ్లి పౌలును విచారిస్తాను" అని జెప్పి అక్కడ వాళ్ళకి మాటిచ్చి, తిరిగి కైసరుకు వచ్చి, కైసరులో ఆయన వచ్చిన రోజు నెక్స్ట్ డేనే పౌలును పిలిపిచ్చి, పౌలును విచారణ చేస్తాడు. ఆ వి ప పేస్తును విజిట్ చేసేదానికి అగ్రిప్పరాజు వీళ్ళొస్తారు. నేనెందుకు ఆ హైరార్కీని చెప్పాను అంటే, ఇక్కడ అగ్రిప్ప రాజుగా పిలువబడుతున్నాడు. కానీ ఫేస్తు రోమన్ అధికారి. కాబట్టి వారి యొక్క హైరార్కీ కొంచెము అర్థం కాదు మనకి. కానీ అక్కడున్నటువంటి ఆ ప్రాంతాలలో వారి అధికారత్వమును బట్టి ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా పౌలును విచారించినట్లుగా మనం చూస్తా ఉంటున్నాం. కాబట్టి మైరా నుండి కిందికి రావడము. అక్కడ కైసరు నుండి సీదోనుకు, సీదోను నుండి మైరాకు, మైరా నుండి కిద్నుకు రావడము. ఎన్ని మైళ్ళు 70 మైళ్ళు, 500 మైళ్ళు, 130 మైళ్ళు, తర్వాత వచనాలు ఇవన్నీ కూడా నేను లిఖించి పెట్టాను. ఇక్కడ స్లైడ్స్‌లో పెట్టాను. మనము క్లియర్‌గా చూసుకోవచ్చు. కిందకు నుంచి ఫెయిర్ హెవెన్స్‌కి రావడము. ఆహ్, అక్ తెలుగులో కిద్ను అని అంటారు. కిద్నులో నుండి సల్మోనుకు, అలాగే క్రేతుకు, క్రీట్ అని అంటారు గదా! క్రీట్ అనే ఒక దీపము దగ్గరికి రావడము. అక్కడి నుంచి ఫెయిర్ హెవెన్స్ అంటే అది క్రీట్‌లో ఫెయిర్ హెవెన్స్ అనే ప్రాంతము ఒక సిటీ. అయితే ఆ ఫెయిర్ హెవెన్స్ నుంచి పౌలు భక్తుడు చెప్తాడు. మనము ఇప్పుడు వెళ్ళొద్దు. ఇది సెప్టెంబర్, అక్టోబర్ మాసము. ఈ అక్టోబర్ మాసములో చాలా వీదురుగాలులు, తుఫానులు రావచ్చు. కాబట్టి మనము వద్దు, ఇప్పుడు వెళ్ళొద్దు అని చెప్తాడు. ఎందుకంటే ఆ అపోస్తలుడైన పౌలు గారు ప్రభువుతో ఎంతో సన్నిహితంగా ఉన్నటువంటి ఆ అపోస్తలుడైన పౌలు భక్తుడికి చాలా క్లారిటీ ఉందేమో! చాలా క్లియర్‌గా ఆయనకి తెలుసేమో! ఆయన ఆ ఓడ నావికులకు చెప్తే వారు వినరు. వారు వినకుండా లేదు లేదు మనం వెళ్దాము. ఎందుకంటే అది వర్తక వ్యాపారంకు సంబంధించినటువంటి గూడ్స్ ట్రైన్ అంటారు గదా! అట్లా గూడ్స్ షిప్. ఆ షిప్‌లో చాలా సరుకులుంటాయి. ఆ సరుకులు అప్పట్లో వాణిజ్యం చేసేటటువంటి ఆ షిప్‌లో
పౌలును 275 మందితో కలిసి వారు వెళ్తా ఉంటారు. కాబట్టి ఈ మ్యాప్‌ని నేను ఇక్కడ ప్రతి సిటీని ఇక్కడ చూపిస్తూ వస్తున్నాను. ఎందుకంటే మనకు క్లియర్‌గా ఒక ఐడియా వచ్చేదాని కోసము. యెరూషలేము నుండి కైసరుకు, కైసరు నుండి సీదోనుకు, ఇంకా అక్కడి నుంచి ఈ విధంగా వీరు ప్రయాణం అయిపోతా ఉంటున్నారు. అయితే అక్కడ మంచి రేవుల నుండి కౌదు అనేటటువంటి ఆహ్, ఒక పట్టణానికి పోవడము. అక్కడ మాల్టా అనే చోట వారు చేరుకోవడము. ఇది కూడా చాలా వింతగా ఉంటది. ఎట్లా అంటే వారు మాల్టా పట్టణానికి వెళ్ళకముందు నిజంగానే పౌలు చెప్పిన మాట వినకుండా ఆ ఓడ నావికులు, ఆ కెప్టెను వారందరూ ఓడను ఆహ్, రోమా పట్టణం వైపు ఆహ్, వెళ్తా ఉంటే ఆ తుఫానుకు వా వారు తట్టుకోలేక దాంట్లో ఉండే సామాగ్రి అనేకమైన గోధుమ మూటలను సముద్రంలో పడేయడము. తర్వాత కొన్ని రోజులు వాళ్ళు పగులును చూడలేకపోయారు. ఆ మేఘాలలో వారు ఆ తుఫానులో ఇది పగులా, రాత్రా అనేది లేకుండా అన్నం తినకుండా భయపడినారు. అన్నం తినకుండా భయపడిన సమయంలో పౌలు భక్తుడు వారిని భంగపోతాడు. "మీరేం భయపడొద్దండి. అన్నం తినండి. ఎందుకంటే దేవుడు నాకు వాగ్దానం చేశాడు. నిన్నటి రాత్రి" ఈవెన్ అక్కడ గూడా ఆ షిప్‌లో గూడా దేవుడు దర్శించడము, నిన్న రాత్రి నాకు చెప్పాడు దేవుడు. నన్ను దేవుని యొక్క దూత దర్శించి నాకు దేవుని దూత ఈ విధంగా చెప్పాడు. మీరేం భయపడొద్దండి. మనం ఎవ్వరము చనిపోము అని వారికి ధైర్యం చెప్పి, వారు భోజనం తినేటట్లు చేసి, ఆయననే ఒక రొట్టెను విరిచి, ప్రార్థన చేసి, కృతజ్ఞతాస్తుతులు చెల్లించి, అక్కడ ప్రేయర్ చేసి, ఆ విధంగా చూస్తే వారందరూ కూడా పౌలును గమనిస్తా ఉంటున్నారు. ఆ విధంగా వారు ఒక మ మ మాల్టా అనే ఒక ద్వీపానికి కొట్టుకుపోతారు. ఆ మాల్టా అనే ద్వీపము ఇప్పుడు కూడా ఉంది. మనము చూస్తే నేను వేరే వీడియోస్‌లో చూసాను. బయోగ్రఫీ లాగా ఉన్నటువంటి వీడియోస్‌లో ఆ మాల్టా ద్వీపము ఇప్పటికీ ఉంది. అక్కడ మాల్టా పట్టణస్థులు ఈ కొట్టుకుపోయి వచ్చినటువంటి ఈ ఓడనులో ఉన్నటువంటి 276 మందిని ఎంతో సాదరంగా ఆహ్వానించి వారికి కావాల్సిన ఆహ్, భోజన ఆహారము పెట్టి వాళ్ళతో పాటి చలిమంటలో అక్కడ ఉండి ఆహ్, తర్వాత ఆ చలిమంటలో పౌలు భక్తుడు కొన్ని పుల్లలేరుకొని ఆ మంటలో వేస్తూ ఉంటే అక్కడ ఒక పాము పౌలును కరిచి ఆహ్, ఆ పాము పౌలును కరిచినప్పుడు పౌలు ఆ పామును పట్టుకొని అదే మంటలో వేలాడించి ఆ పామును చంపేసినప్పుడు అక్కడున్నటువంటి మాల్టా ద్వీప ప్రజలు, ఆ ద్వీపవాసులు ఓహ్! ఇతను ఏదో నరహంతుడు కూడా అయ్యున్నట్లున్నాడు. అందుకే ఈ నరహంతకుడు కాబట్టే పామొచ్చి ఇతన్ని కరిచింది అని అనడము. ఇవన్నీ జరుగుతాయి ఆ సందర్భంలో. వారు బాగా ఆహ్వానిస్తారు పౌలును తర్వాత వీరందరిని. ఈ దినం చూస్తే అక్కడ ఒక పెద్ద సెయింట్ పాల్ చర్చ్ అని పౌలుకు నిదర్శనంగా ఆహ్, గుర్తుగా అక్కడ ఒక పెద్ద చర్చిని కట్టారు. ఒకసారి మనం గమనిస్తే అక్కడున్నటువంటి ద్వీపవాసులు పౌలును గుర్తించారేమో గాని, పౌలు చూపించే యేసు ప్రభుల వారిని గుర్తించలేకపోయారు. వారు ఒక రోమన్ క్యాథలిక్ కాలనీ లాగా అంటే ఆహ్, 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 కేథోలిజం చాలా బాగా ప్రబలిపోయి అక్కడ సెయింట్ పాల్స్ చర్చ్ అని చెప్పి ఆ చర్చి చాలా ఫేమస్ చర్చ్. సో, పౌలుకి నిదర్శనంగా అంటే పౌలుకి గుర్తుగా కట్టారు చర్చిని. కానీ పౌలు తీసుకొని వచ్చినటువంటి సువార్తను ప్రభుల వారిని ఇంట్రొడ్యూస్ చేసినప్పుడు ఆయనను వారు గుర్తించలేకపోయారే అని చూసినప్పుడు ఒక్కొక్కసారి మనం కూడా ద్ మనము వెళ్ళే కొన్ని సంఘాలు ఆ సంఘాలు దేవుడు ఎవరినైతే వాడుకొని ఆహ్, దర్శనము ద్వారా ఆ సంఘాల్ని దేవుడు స్థాపించాడో, ఒక్కొక్కసారి మనము ఆ సంఘ స్థాపకులకు అటాచ్ అయిపోతా ఉంటాం. ప్రభువును మనము మర్చిపోయి లేదా ప్రభువుకు ఇవ్వాల్సిన స్థానమును కొంచెము తగ్గిస్తూ ఒక్కొక్కసారి మనము వెళ్ళేటటువంటి సంఘ స్థాపకులకి ఒక్కొక్కసారి మనము చాలా ఎక్కువ ఎక్స్‌ట్రీమ్ ఇది ఇస్తాం. ఒక్కొక్కసారి కొన్ని సంఘాల్లో వాక్యము వింటా ఉంటే ఆహ్,
వాక్యము కంటే సంఘ స్థాపకుని యొక్క సాక్ష్యము ఎక్కువ చెప్తా ఉంటారు. మనము కొంచెం గమనించుకొని మనము ప్రభువుల వారికి ఇవ్వవలసిన ఆధిక్యతని, ఆయనకివ్వవలసిన ప్రాముఖ్యతను మాత్రము ఏమాత్రము తగ్గించకూడదు. దేవుడు ఎవరినైతే వాడుకుంటున్నారో, ఈ అపోస్తలుడు కానీ, సంఘ స్థాపకులు గాని, మిషనరీస్ గాని, వీరందరిని మనము అప్రిషియేట్ చేయాలి. కానీ ప్రభువు స్థానము ప్రభువుకే ఇవ్వాలని చెప్పి దేవుడు మనకు గుర్తు చేస్తా ఉంటున్నాడు. కాబట్టి మెలితే నుండి సరక్యూస్‌కు, అలాగే సరక్యూస్ నుంచి రేగియోకు, రేగియో నుండి పొతియోలి, పొతియోలి నుండి అప్పియా, ఆ విధంగా చివరికి రోమా పట్టణానికి పౌలు భక్తుడు చేరబడతాడు. అయితే ఈ సిటీస్ అన్నిటిని మీరు చూస్తున్నారు గదా! యెరూషలేము నుండి కైసరయ, ఆ విధంగా మాల్టా, మాల్టా ద్వీపము సరక్యూస్‌కి కింద ఉన్నట్లుగా అక్కడి నుంచి పైకెళ్తే ఇటలీ వస్తది. కాబట్టి ఈ చాప్టర్స్ కూడా యాక్ట్స్ 28 చాప్టర్‌లో ఆ షిప్ ఆహ్, 3 రోజులు సిరక్యూస్‌లో ఉన్నట్లుగా ఆహ్, ఆ విధంగా ప్రయాణము సాగించినట్లుగా మనం చూస్తా ఉంటున్నాం. ఈ డిస్క్రిప్షన్స్ అన్ని నేనిక్కడ చదవడం లేదు గానీ, దాని యొక్క సారాంశం బట్టి ఏమైనా అప్లికేషన్ పాయింట్స్ ఉంటే వాటిని మాత్రమే నేను హైలైట్ చేయాలని ఆశపడతా ఉంటున్నాను. మరొకసారి ఆ పట్టణాలను చూస్తే యెరూషలేము పట్టణము, కైసర, ఆ విధంగా మాల్తా, మాల్తా నుండి రోమ్. ఈ విధంగా పౌలు భక్తుడు తన యొక్క ఆహ్, మనుషుల చేత ప్రయాణము చేసినట్లుగా, అంటే అధికారికంగా ఆయన ఒక బందీగా, ఆహ్, రోమా అధికారులు ఆయనను ఒక బందీగా తీసుకెళ్తూ ఉన్నట్లుగా మనము ఈ ప్రయాణాన్ని చూస్తా ఉంటున్నాం. కాబట్టి ఇది కంప్లీట్‌గా ఆయన ప్లాన్ చేసుకున్న మిషనరీ జర్నీగా కాకపోవచ్చు కానీ, ఆయన ఒక బందీగా వెళ్తున్నటువంటి ప్రయాణం అంతటిలో కూడా సమయము ఎక్కడ దొరికినా గూడా ప్రభువు వార్త చెప్పడము, మాల్తాలో కొంతమందిని ఆహ్, స్వస్థపరచడము, అక్కడక్కడ కొంతమందికి స్వస్థపరచడము. ఈ ప్రయాణంలో కూడా చూస్తే దయచేసి గమనించండి. హి ఈస్ ఇన్ కాన్స్టంట్ టచ్ విత్ ద లార్డ్. ప్రతి క్షణము, ప్రతి దినము ఎన్ని అడ్డంకులొచ్చినా, ఎన్ని ఇరుకులు, ఇబ్బందులు వచ్చినా, ఆయన యొక్క కనెక్షన్ విత్ ద లార్డ్, యేసు ప్రభుల వారితోటి, దేవాది దేవునితోటి ఆయన కనెక్షన్ మాత్రం ఏ మాత్రము ఎక్కడ గూడా ఇరుకుల్లో, ఇబ్బందుల్లో ఉన్నా కూడా ఏమాత్రం భయపడకుండా దేవుని యొక్క మాట చొప్పున ఆయన రోమా పట్టణానికి ఒక బందీగా వెళ్తున్నట్లుగా మనం చూస్తా వస్తుంటున్నాం. కాబట్టి 25వ అధ్యాయము కైసరుకు మొరపెట్టుకున్నాడు. అక్కడ అగ్రిప్ప రాజా వీరందరూ కూడా విచారణ చేస్తారు. 26వ అధ్యాయంలో అగ్రిప్ప రాజు ఎదుట నిలబడతాడు. తర్వాత ఏ 26వ అధ్యాయంలో మనం ఒకసారి ఆహ్, గమనిస్తే 26:18లో ఈ 7 చూస్తా ఉంటున్నాం. ఐస్ మే బి ఓపెన్డ్, అలాగే ఐ మైట్ టర్న్ ఫ్రమ్ డార్క్‌నెస్, అలాగే సాతాను బంధకాల నుండి మనము తప్పించబడి, దేవుడు మనకు రూలర్‌గా ఉండేటటువంటి కొత్త సీజన్‌లోకి మనము రక్షణ పొందిన తర్వాత, పాప క్షమాపణ పొందిన తర్వాత, ఆ విధంగా మనము పరలోక మార్గం వైపు మనము వెళ్తా ఉంటున్నాం. కాబట్టి 26వ అధ్యాయము 18వ వచనము, ఒక వచనములో 7 పాయింట్స్‌ని ఏ విధంగా మనం గమనించవచ్చు. ఈ 7 పాయింట్స్‌ను ఒక్కొక్కసారి మనము డైలీ డివోషన్స్ చేసుకుంటా ఉంటాము. ఆహ్, ఒకవేళ ఒక అధ్యాయం చదువుతాము. సమయము ఒకవేళ లేకపోతే 15, 20 వచనాలు చదువుతాము. చదివిన ఎన్ని వచనాలైనా, ఈవెన్ ఒకవేళ 5 వర్సెస్ చదివినా, ఆహ్, లేదా క్యాలెండర్‌లో ఒక వచనము అదేదో చూసి చదువుకుంటా ఉంటాం గదా! అట్లా వచనాలను, అంటే వాక్యమును మనము ఎప్పుడు చదివినా దాంట్లో ఉండే ఆ నిగూఢ సత్యాన్ని ప్రభువుల వారు మనకు బోధించినప్పుడు మనం వెంటనే దాన్ని పట్టుకొని అక్కడ ఆ దినము మనము గడపాలి అని చెప్పి దేవుడు మనకు ఇక్కడ గుర్తు చేస్తా ఉంటున్నాడు. కాబట్టి ఈ విధంగా తన యొక్క జర్నీ జరుగుతూ వస్తా ఉంది. 27వ అధ్యాయంలో ఇంకా రోమా పట్టణానికి అతి దగ్గరలో ఉన్న ఆ సమయంలో ఆహ్, తుఫాను రావడము, మాల్తాలో అక్కడ వారు చేరడము,
28వ అధ్యాయంలో మొదటి కొన్ని వచనాలు, మాల్తాలో జరిగినటువంటి కొన్ని సందర్భాలు, తర్వాత పౌలు భక్తుడు రోమాకు వెళ్ళడము, రోమాలో గృహ నిర్బంధములో ఉన్నాడు కొన్ని రోజులు. అక్కడ ఉన్నప్పటికీ అక్కడ గూడా పరిచర్య జేశాడు. దాని తర్వాత ఏడీ 64 ఆ సమయంలో పౌలు భక్తుడు మేబీ ఒకవేళ 60, 62 ఆ సమయంలో ఆ ఏజ్‌లో ఆయనకు 60 సంవత్సరాలు, 60, 62 సంవత్సరముల వయసులో చ్ ఆహ్, హ్మ్. హతసాక్షిగా అవ్వడము చూస్తా ఉంటున్నాం. కాబట్టి ఇక్కడ దేవుడు కూడా నిన్ను, నన్ను పొజిషన్ చేస్తాడు. ప్రతి స్థలములో ఈ దినం ఒకవేళ నీవు నేను నార్త్ అమెరికాలో ఉన్నాము అంటే, దేవుడు నిన్ను, నన్ను నార్త్ అమెరికాకి ఒక మిషనరీగా తెచ్చాడనే ఊహ చేత మనము బ్రతుకుతూ, అటువంటి కాన్షియస్‌తో మనము బ్రతుకుతూ ఉన్నప్పుడు, దేవుడు మనల్ని కూడా ఆయన మహిమార్థమై, ఆయన సాక్షార్థమై వాడుకుంటాడు. కాబట్టి 26వ అధ్యాయము 19వ వచనంలో మనం చూసినప్పుడు ఆకాశము నుండి నాకు కలిగిన ఆ దర్శనమునకు నేను అవిధేయుడును కాక అన్న మాటను చూసినప్పుడు నీవు నేను దేవుడు నీకు నాకు ఇచ్చిన దర్శనానికి విధేయతగా మనం బ్రతుకుతా ఉంటున్నామా? లేదా మర్చిపోయి మనము మన సొంత ఇష్టానుసారమైన జీవితం జీవిస్తా ఉంటున్నామా? మరి ఒకసారి ఈ యొక్క వాక్యములో నాకు కలిగిన దర్శనమునకు నేను అవిధేయుడను కాక అన్న మాటలో వాట్ ఈస్ దట్ గాడ్ కాల్డ్ యూ ఫర్? మన యొక్క కాలింగ్ ఏంటి? మన కాలింగ్‌ని బట్టి ఆర్ వి లివింగ్ ద వర్తీ ఆఫ్ అవర్ కాలింగ్? ఆ కాలింగ్‌ని మన పిలుపును బట్టి మనము ఆ పిలుపుకు తగిన ఆహ్, ప్రవర్తన కలిగిన వారమై బ్రతుకుతున్నామా? లేదా పట్టి పట్టనట్లు మనల్ని పిలిచిన పిలుపు, మనకు దేవుడు ఇచ్చిన దర్శనాన్ని మనము మర్చిపోయి బ్రతుకుతా ఉంటున్నామా? అని చెప్పి మనము ఇట్లా కొన్ని వచనాలలో 26, 29లో ఆహ్, అధికారులు వచ్చి పౌలు చెప్తున్న సాక్ష్యం అయితేనేమి, పౌలు కొంచెం గంభీరంగా వాక్యం గూడా చెప్తాడు. ఆ గంభీరంగా వాక్యం చెప్పినప్పుడు ఒక్కొక్కసారి ఆ ఫెస్టస్ కానీ కొంతమంది అధికారులు ఇదేంటిది నువ్వు అంత ఈజీగా మమ్మల్ని కూడా నువ్వు క్రిస్టియన్స్‌గా మార్చేస్తావా అని అనడము. అప్పుడు పౌలు మరి అది సులభముగానో, దుర్లభముగానో నేను ఏ విధంగా అయితే బంధకాలలో ఉన్నానో మీరు ఆ విధంగా పాపపు బంధకాలలో ఉండకూడదు అని చెప్పి నేను వాక్యం చెప్తున్నాను అని అంటాడు. ఒకసారి గమనించండి ఆ కాంట్రాస్ట్. అక్కడ పౌలు భక్తుడు ఒక ఖైదీగా ఉన్నాడు. కానీ ఖైదీగా ఉంటూ ఖైదీని విచారణ చేసే అధికారులను మీరు పాపపు బంధకాలలో పాపానికి మీరు ఖైదీగా ఉన్నారు. ఖైదీగా ఉండకూడదు. రేపు నరకంలో మీరు ఖైదీగా ఉండబోకూడదు అని చెప్పి ఆ అధికారులకు తిరుగు ధైర్యంగా వాక్యం చెప్తున్నాడు అంటే, ఎంత అభిషేకము కలిగినటువంటి అపోస్తలుడైన పౌలు గారిని మనము గమనిస్తా ఉంటున్నాం. ఆ అభిషేకము దేవుడు నీకు నాకు ఇస్తూ, నిన్ను నన్ను ఆ విధంగా వాడుకోవాలని చెప్పి ఇక్కడ మనము ఆహ్, ఈ యొక్క సాయంకాల సమయంలో దేవుడు మనకు నేర్పిస్తా ఉంటున్నాడు. అలాగే అక్కడ వారు ఓడల్లో ఉన్నప్పుడు వారు భోజనము తినకుండా ఉంటే వారికి చెప్తాడు మీరేం భయపడొద్దండి అని. వారితో కలిసి అక్కడ ప్రేయర్ చేసి, రొట్టె విరిచి, ప్రార్థన చేసి వారికి ఏమాత్రము ప్రాణహాని జరగదు అని చెప్పి వారందరూ కూడా అక్కడ బ్రతుకుతారు. మరి ఎంతమంది దేవుణ్ణి తెలుసుకొని రక్షణ పొంది దేవునిలోకి వచ్చారో మనకైతే తెలియదు కానీ, అపోస్తలుడైన పౌలు గారు ఇరుకులోనూ, ఇబ్బందుల్లోనూ, సమయములోనూ, అసమయములోనూ ప్రతి చోట కూడా ఆయన వాక్యం చెప్పి, సువార్త చెప్పి అనేక మందిని దేవుని దగ్గరికి తీసుకొని వచ్చినట్లుగా మనం చూస్తా ఉంటున్నాం. 27, 33లో చూస్తే పౌలు అక్కడ 14 దినములున్నారు. ఆ 14 దినములు మీరు ఏమి పుచ్చుకొనక అంటే సారీ 14 డేస్ ఆ ఓడలో ఏమి పుచ్చుకోలేదు అని చెప్పి వారిని విజ్ఞప్తి చేస్తాడు. కొన్ని పట్టణాలలో అయితే పౌలు భక్తుడు ఓహ్, అడుగుతాడు ఆ ఒకప్పుడు అధికారులను. కింగ్స్ మాత్రం పెట్టినారు. ఆ అధికారులను పౌలు భక్తుడు ఆహ్,
అడుగుతాడు. ఏమని అడుగుతాడంటే, "పలానా చోట నేను ఒక 3 డేస్, 4 డేస్ ఉంటాను" అని అడుగుతాడు. యాక్చువల్‌గా అయితే అధికారులు చెప్పిన ప్రకారము, వారి ప్లాన్ ప్రకారము వెళ్ళాలి. కానీ పౌలు భక్తుడు అక్కడ కొంతమంది విశ్వాసుల్ని చూసి, ఆ విశ్వాసులు ఆహ్, కోసము అక్కడ ఉండి పరిచర్యని చేస్తాడు. ఈ అధికారులకు అంటే ఎవరైతే పౌలు భక్తుడిని ఖైదీగా బంధించి తీసుకెళ్తా ఉన్నారో, వారు ఆయన యొక్క జీవనాన్ని చూసి, ఆ యొక్క ఆయన యొక్క పరిచర్యను చూసి, పౌలు భక్తుడు చెప్పిన మాట చొప్పున కూడా వారు వింటారు. కాబట్టి ఈ విధంగా మనము అనేక వచనాలు చూసి ప్రతి వచనంలో గూడా మనము అనేక మంచి విషయాల్ని ఇక్కడ నేర్చుకుంటూ ఉంటున్నాం. అక్కడ పొప్లి యొక్క తండ్రి ఆ మాల్టా దీవిలో పొప్లి యొక్క తండ్రి జ్వరంతో ఉన్నప్పుడు పౌలు భక్తుడు వాళ్ళ ఇంటికెళ్తాడు. వాళ్ళ ఇంటికెళ్ళి అక్కడ ఆయన గురించి ప్రార్థన జేసి దేవుడు ఆయనను స్వస్థపరుస్తారు. ఆ విధంగా కూడా దేవుడు దేవుడు పౌలు భక్తుడిని వాడుకున్నాడు. కాబట్టి ఆహ్, ఇక్కడ ఇంకొకటి చూస్తే ఆహ్, వారు సత్కారముతో మంచి మర్యాద చేసి ఓడ ఎక్కి వారు ఎళ్ళిపోయేటప్పుడు ఆ మాల్తా దీవుల్లో దీవి ఆహ్, హ్మ్, వాస్తవ్యులు వారికి కొంచెము పారితోషికం అంటే కొన్ని గిఫ్ట్స్ కూడా ఇస్తారు. కొన్ని వారికి కావాల్సిన వస్తువులు కూడా తెచ్చిస్తారు. అయితే ఇక్కడ చూడండి పౌలు భక్తుడు వారు మరి ప్రభువును అంగీకరించలేదు కదా అని చెప్పి తీసుకోకుండా కూడా ఉండొచ్చు. మామూలుగా అయితే మనము క్రిస్టియన్స్‌గా, బిలీవర్స్‌గా, సంఘస్థులుగా లేదా రెస్పాన్సిబుల్ బ్రదర్స్‌గా సంఘములో ఒకవేళ ఎవరైనా ఆహ్, ఆహ్, దే అన్‌బిలీవర్స్ ఎవరైనా పెద్ద పెద్ద గిఫ్ట్స్ తెచ్చి ఇస్తాము అంటే, వారి యొక్క గిఫ్ట్ కాదు గానీ, వారి యొక్క హార్ట్, వారి యొక్క హృదయము ముందు దేవునికి సమర్పించే విధంగా మనం ప్రార్థన జేయాలి. ఆహ్, ఒకవేళ వారు గిఫ్ట్ ఇస్తా ఉంటే చాలా సెన్సిటివ్‌గా వీలైతే అవాయిడ్ చేయొచ్చు. ఆహ్, కానీ కొన్ని అనివార్య పరిస్థితులలో ఆ గిఫ్ట్స్ తీసుకొని మనం ఒకవేళ వాడినప్పటికీ కూడా మనము వారి యొక్క వారు కూడా విశ్వాసంలోకి రావాలి అని మనము ప్రార్థన పూర్వకంగా వారిని ఆహ్, దగ్గరికి తీసుకోవాలి అని చెప్పి దేవుడు ఇక్కడ మనకు గుర్తు చేస్తా ఉంటున్నాడు. కాబట్టి ఈ విధంగా పౌలు ఈ 2:30 సంవత్సరాలు ప్రయాణములో చేసి రోమ్ పట్టణానికి వచ్చిన తర్వాత అక్కడ ఖైదీగా గృహ నిర్బంధంలో ఉంటూ 4 ఆహ్, పుస్తకాలు రాస్తాడు. 4 లెటర్స్ రాస్తాడు. ఫిలిప్పీలకు, కొలస్సీయులకు, ఫిలెమోను అలాగే ఎఫిషియన్స్. ఈ 4 పుస్తకాలు రాస్తాడు. యాక్చువల్‌గా అయితే పౌలు భక్తుడు 13 పుస్తకాలు అంటే 13 లెటర్స్ రాస్తాడు. దాంట్లో 4 ప్రిజన్ లెటర్స్ అంటారు గదా! 4 ప్రిజన్ లెటర్స్ ఈ రోమాలో బందీగా అంటే గృహ నిర్బంధంగా ఉన్న ఆ సమయాల్లో పౌలు భక్తుడు రాస్తారు. రెండవ తిమోతి చివరి పుస్తకముగా ఆహ్, ఏడీ 64 ఆ ప్రాంతంలో రాసి తర్వాత హతసాక్షిగా అవుతాడు. కాబట్టి ఈ విధంగా మనము చూస్తూ వచ్చాము. ఈ 4 మిషనరీ జర్నీస్‌లో నలుగురు మిషనరీస్ గురించి మనం నేర్చుకున్నాం. ఈ దినము విలియం బోర్డన్ అనే ఒక మిషనరీ గురించి కొంచెం తెలుసుకోవాలని నేను ఆశపడతా ఉంటున్నాను. ఈ విలియం బోర్డన్ అనే ఆయన 1887లో జన్మించాడు. 1904లో షికాగోలో స్కూల్ కంప్లీట్ చేసుకున్నాడు. 1905లో వాళ్ళ నాన్న చాలా రిచ్. ఆయనకి సిల్వర్ మైన్స్ ఉన్న ఆ మైన్స్ నుండి ఆహ్, రిచ్ కాబట్టి వాళ్ళ నాయన నా కొడుకు హై స్కూల్ కంప్లీట్ చేశాడని జెప్పి మొత్తం ప్రపంచమంతా నువ్వు తిరిగి రాపో అని జెప్పి ఆయనకు అంత డబ్బులిచ్చాడు. ఆయన ఆ ప్రపంచ ట్రిప్ అంటే వరల్డ్ ట్రిప్‌లో అన్నీ 1905లో ఆయన ఒక పెద్ద వరల్డ్ ట్రిప్ ఎళ్తాడు. అయితే ఆ ప్రపంచమంతా తిరిగి వచ్చిన తర్వాత ఆయనకు ఎందుకో ఎక్కడో ఆయనని క్రిస్టియన్ ఫ్యామిలీ నుండి పెరిగాడు గాబట్టి, దేవుడు వాక్యం చేత మాట్లాడాడు గాబట్టి, ఆయన ఒకచోట ఆహ్, దేవుని యొక్క స్వరాన్ని విని
దేవుని యొక్క ఆ యొక్క సంధింపును గ్రహించి నేను మిషనరీకి పోవాలా అని అనుకుంటాడు. ఆ విధంగా యేల్ అనే ఆ యూనివర్సిటీలో, ఫేమస్ యూనివర్సిటీలో 1909లో ఆయన అక్కడ పాస్టరల్ ట్రైనింగ్ చేస్తాడు. ఆ పాస్టరల్ ట్రైనింగ్ చేస్తున్న ఆ సమయం తర్వాత 1906లో ఆ సమయంలో నాష్విల్‌లో శామ్యూయల్ జ్వెమర్ అనే ఒక ప్రీచర్, అప్పట్లో చాలా ఫేమస్ ప్రీచరు ప్రీచ్ చేస్తూ ఉన్న ఆ ప్రీచింగ్‌లో దేవుడు మాట్లాడిన మాటల్ని బట్టి ఆయన చైనాకు వెళ్ళాలని జెప్పి ప్రయాణమైతాడు. మిషనరీగా చైనాకు వెళ్ళేదానికి. చైనాకు వెళ్ళకముందు ముస్లిమ్స్ మధ్య పరిచర్య చేయాలని ఈజిప్ట్‌లో ఆగి అరబిక్ నేర్చుకొని, ముస్లిమ్స్ మధ్య అక్కడ పరిచర్య చేసి చివరికి 1913లో అంటే కేవలము 25, 26 సంవత్సరాలు మాత్రమే, చాలా తక్కువ వయస్సు జీవించి అక్కడ చనిపోతాడు. ఆహ్, ఎ ప 1913లో. కాబట్టి ఇక్కడ ఈ మిషనరీ గురించి ఇంక కొన్ని మాటలు మనము చూస్తే, ఇది 1905లో ఆయన రాసుకున్నటువంటి లెటర్. ఆ వరల్డ్ ట్రిప్‌లో ఆయన ఆహ్, ఈ ఈస్ట్ అంటే ఏషియాకు కూడా ఆయన వెళ్ళడము. అయితే ఈ విలియం బోర్డన్ అనే ఆయన యేల్ యూనివర్సిటీలో ఉన్నప్పుడు, అక్కడ ఆయన ఒక బ్రదర్ తన యొక్క ఫ్రెండ్‌ని తీసుకొని, మనిద్దరం కలిసి ప్రార్థన చేసుకుందామా అని జెప్పి వాళ్ళిద్దరూ కలిసి ప్రేయర్ స్టార్ట్ చేశారు. వారిద్దరూ కలిసి చేసుకున్నటువంటి ఆ ప్రార్థన చివరికి 1300 స్టూడెంట్స్ వచ్చి జాయిన్ అవ్వడము. చాలా తక్కువ సమయంలోనే అది 1300 స్టూడెంట్ ప్రేయర్ సెల్‌గా, చాలా స్మాల్ గ్రూప్ ప్రేయర్ సెల్‌గా 1905, 1906 ప్రాంతంలో స్టార్ట్ అవ్వడము. తర్వాత ఆ యేల్ యూనివర్సిటీకి చాలా ఆ మిషనరీస్ వింగ్‌కి ఆయన చాలా గొప్ప $1,000,000 చెక్‌ని గూడా గిఫ్ట్‌గా ఇవ్వడము జరుగుతది. కాబట్టి ఆయన చాలా మిషనరీ, చాలా అప్పట్లో సారీ, చాలా గొప్ప రిచ్ పర్సను. కానీ మిలియనీర్ అయితే మిషనరీగా వెళ్ళాడు. తన ఫ్రెండ్స్ అయితే కొంతమంది ఈయన అన్ని పోగొట్టుకుంటున్నాడు, ఈమె ఏం జేస్తున్నాడో ఈయనకు తెలియదు అని జెప్పి కూడా ఎగతాళి చేస్తారు. అయితే ఆయన లేదు, నేను మిషనరీగా ఉండాలి అని జెప్పి ఆయన ఆ దినాలలో ఒక యంగ్ మిలియనియర్ రినౌన్సెస్ వరల్డ్ టు బి ఎ మిషనరీ అని చెప్పి, అంటే నా మిలియనీరత్వాన్ని నేను పక్కన పెట్టేసి నేను ఒక మిషనరీగా నేను వెళ్ళాలనుకుంటున్నాను అని చెప్పి, తన డబ్బులన్నిటినీ కూడా ఏమాత్రం లెక్క చేయకుండా ఆయన మిషనరీగా పోయినట్లుగా ఆ దినాలలోనే 1905, 1906 ప్రాంతాలలో ఈ న్యూస్ పేపర్స్‌లో కూడా వచ్చినటువంటి మాట. అయితే ఆయన స్లోగన్ ఏంటంటే, ఆయన మిషనరీగా వెళ్ళేతప్పుడు, నేను ఎంత రిచ్ అని చెప్పి ఆ డబ్బులు నేనేం పెట్టుకోను. నో రిజర్వ్స్. తర్వాత అలాగే నేను ఒక్కసారి మిషనరీగా వెళ్ళిన తర్వాత నేను తిరిగి వెనక్కి రాను. నో రిటర్న్, నో రిట్రీట్, అంటే తిరిగి నేను వెనక్కి రాను. ఇది ఏదో వెకేషన్ లాగా నేను వెళ్ళను అని చెప్పి ఆయన పంతం పట్టుకొని చివరికి 25 సంవత్సరాల వయసులో చనిపోతాడు. చనిపోయేటప్పుడు కూడా నో రిగ్రెట్. నేను 25 సంవత్సరాలే బతికానేమో చాలు, కానీ దేవుడు యొక్క ప్రణాళిక చొప్పున, దేవుని యొక్క చిత్తానుసారంగా నేను బ్రతికాను అని చెప్పి నో రిగ్రెట్స్‌గా ఆయన ఆహ్, చనిపోతాడు. కాబట్టి ఈ విలియం బోర్డన్ అనే ఆయన ఒకటో తెస్సలోనికైలకు 5వ అధ్యాయము 19వ వచనంలో ప్రకారము డు నాట్ పుట్ ఔట్ ద స్పిరిట్స్ ఫైర్ అని మనం చూస్తా ఉంటున్నాం గదా! ఆత్మను మనము ఏమాత్రము ఆర్పకుండా, పరిశుద్ధాత్మ దేవుడు నీలో, నాలో ఉంటూ మనల్ని ఆ ఫైర్ చేత, అభిషేకము చేత నిన్ను, నన్ను కూడా వాడుకోవాలని ఆశపడతా ఉన్నప్పుడు, నీవు నేను కూడా వాడబడాలి అని చెప్పి దేవుడు గుర్తు చేస్తా ఉన్నాడు. అయితే శామ్యూయల్ జిమ్మర్ అనే ఆయన ప్రీచింగ్‌లో ఈ విలియం బోర్డన్ ఏం మాట విన్నాడు అని మనం ఒకసారి గమనిస్తే,
ఆ మాటని గుర్తు చేసుకొని చివరిగా నేను ఈ యొక్క సెషన్‌ని ముగించాలని ఆశపడతా ఉన్నాను. ఏంటంటే సామ్యూయల్ స్విమ్మర్ అనే ప్రీచర్ ఏం చెప్పాడంటే, ఆ దినాలలో నాష్విల్ టెన్నెస్సీలో ఆయన చెప్పినప్పుడు ప్రతి విశ్వాసికి ఆహ్, ఉన్నటువంటి విశ్వాసి జీవితములో, హృదయములో 2 ఉంటాయి. ఇద్దరు ఉంటారు. ఏముంటదంటే ఒక సింహాసనం ఉంటది. అలాగే ఒక క్రాస్ ఉంటది. అయితే సింహాసనము, క్రాస్ ఇక్కడ సింహాసనములో ఎవరున్నారు? సిలువ మీద ఎవరున్నారు? అని మనము గమనిస్తే, సిలువ మీద ఒకవేళ నీవు నేను యేసుప్రభుల వారిని ఇంకా సిలువేస్తూ ఉండే బ్రతుకుతూ నీవు నేను మన జీవితాలలో మనమే ఆ సింహాసనం మీద కూర్చొని ఉంటున్నామా? లేదా ప్రభువుల వారిని ఆ సింహాసనం మీద కూర్చోబెట్టి, మనము మనల్ని మనం తగ్గించుకొని, మన చిత్తాన్ని మనము చంపుకొని, డినై యోర్‌సెల్ఫ్ అని అంటాం గదా! అని వాక్యం మనం చదువుకుంటా ఉంటాం గదా! కాబట్టి ఆ విధంగా మనము ఆ సిలువ మీదకి వెళ్లి, సిలువ మీద మనము ఉంటూ, మనల్ని మనము చంపుకొని, మన చిత్తము కాదు, దేవుని చిత్తము, థై విల్ బి డన్ అని మనము దేవుని సింహాసనం మీద కూర్చోబెట్టి, దేవుని చిత్తాన్ని జరిగించే నిజమైన విశ్వాసిగా నువ్వు ఉంటున్నావా? అని ఆ దినాలలో శామ్యూల్ జుమ్మర్ చెప్పినటువంటి మెసేజ్ ఆధారంగా ఈ ఈ విలియం బోర్డన్ గారు మిషనరీగా వెళ్ళడం జరుగుతా ఉంటుంది. కాబట్టి ఈ దినము సాయంకాల సమయమున దేవుడు నిన్ను, నన్ను మరి ఒకసారి సంధిస్తా ఉన్నాడు. నీ హృదయములో ప్రభుల వారున్నారు. పరిశుద్ధాత్మ దేవుడున్నారు. అయితే ఆ పరిశుద్ధాత్మ దేవుడిని కేవలం ఒక రెసిడెంట్‌గా పెట్టావా? లేదా ప్రెసిడెంట్‌గా పెట్టావా? నీవు నేను మనము ఆయనని ప్రెసిడెంట్‌గా పెట్టి, ఆయనను సింహాసనం మీద ఉంచుతూ, ఆయన చిత్తాన్ని జరిగించే నిజమైన విశ్వాసిగా ఈ దినము మనల్ని మనము ఆ సిలువ మీద ఉంటూ, ప్రభువుల వారిని మనము తిరిగి సిలువ వేయకుండా ఆహ్, ఒక చోట వాక్య భాగంలో ఉంటది గదా! తిరిగి మరలా సిలువ వేస్తూ ఉంటే వారికి ఎంత మాత్రం కూడా వారికి ఎంత మాత్రం కూడా ఉంటది ఒక వాక్య భాగము. కాబట్టి ఆ విధంగా మనము మన చిత్తాన్ని చంపుకుంటూ, ఆ సిలువ మీద మనము ఉంటూ, ప్రభువుల వారిని సింహాసనం మీద ఉంచి, ఆయన చిత్తాన్ని జరిగించే మంచి విశ్వాసిగా ఒకవేళ నీవు నేను ఉన్న సమయాలలో ఈ అపోస్తుల కార్యములు ఆ బుక్ గురించి ఒకసారి చూసినప్పుడు దానికి ఎండింగ్ అంటూ ఉండదండి. ఆ ఎండింగ్ ఎందుకు ఉండదు అంటే అపోస్తులుల కార్యములు ఇట్ ఈస్ ఎ కంటిన్యూయస్ బుక్. ఎవరు కంటిన్యూ చేయాలి అంటే నీవు నేను, నీవు నేను ఆ కార్యాన్ని జరిగిస్తూ దేవుడు మనకు ఇచ్చిన దర్శనం ప్రకారము ఆ సాక్ష్యాన్ని మనము తీసుకువెళ్తూ, మనము ఆ బుక్‌ని కంప్లీట్ చేసే విధంగా 28 చాప్టర్స్‌గా ఉన్నాయేమో. కానీ 29థ్ చాప్టర్ ఒకవేళ నీవు నేను వ్రాయాలేమో. లేదా నీవు నేను జీవించే ఆ యొక్క జీవన శైలిలో ఉన్నటువంటి కొన్ని విషయాలు 29థ్ చాప్టర్‌గా అయితాయేమో అని మనల్ని దేవుడు మరొకసారి సంధిస్తూ దేవుడి యొక్క వాక్య భాగాన్ని మనకు మన ముందుకు తీసుకొని వస్తా ఉంటున్నారు. కాబట్టి ఈ విధంగా దేవుడు మనతో మాట్లాడిన మాటలన్నిటిని బట్టి మనము దేవునికి ముప్పదంతలుగాను, అరవదంతలుగాను 100% ఫలిం ఫలభరితమైనటువంటి నమ్మకమైన మంచి దాసుడా అనిపించుకునేటటువంటి జీవితాన్ని జీవించేదానికి దేవుడే మనకు సహాయం చేయనుగాక.